హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ వాలంటీ పోస్టులకు దరఖాస్తు అనేది చేసుకునేందుకు ఈ నెల 10వ తారీఖు వరకు కూడా సమయం అయితే పొడిగించారు. ఎస్టర్డే మీకు ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఈ యొక్క పట్టణ ప్రాంతాల్లో ఎవరైతే మనకు అభ్యర్థులు అయితే ఉన్నారో వీరు దరఖాస్తు అనేది చేసుకునేందుకు డిగ్రీ అనేది విద్యార్హతగా ఉంది. ఈ యొక్క డిగ్రీ విద్యార్హతను తగ్గిస్తూ మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అప్డేట్ అయితే ఇచ్చారు. ఖచ్చితంగా మనకు దరఖాస్తు గడువు అనేది పెరుగుతుంది అని చెప్పి కూడా మీకు ఎస్టర్డే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. దానికి అనుగుణంగానే పరిశీలన చేస్తే మనకు ఈ యొక్క అప్డేట్ అయితే వచ్చింది. మనం దరఖాస్తు అనేది ఈ నెల 10వ తారీఖు వరకు కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అభ్యర్థులు అయితే ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. మీకు డిగ్రీ లేకపోయినా సరే, ఇంటర్మీడియట్ ఉన్నా సరే ఈ పోస్టులకు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఈ యొక్క అప్డేట్ ఎందుకు వచ్చిందంటే, పట్టణ ప్రాంతాల్లో మనకు ఒక పోస్ట్కి ఒక్కరి చొప్పునే మాత్రమే ఆ యొక్క దరఖాస్తు అయితే రావడం జరిగిందంట. గిరిజన ప్రాంతాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్ని పోస్టులకి కొంచెం భారీగానే వచ్చాయి. కాకపోతే పట్టణ ప్రాంతాల్లో డిగ్రీ విద్యార్హత పెట్టడం వల్ల చాలామంది దరఖాస్తు అనేది చేసుకోలేదు. సో ఆ యొక్క ప్రాబ్లం అనేది రాకుండా పోటీ అనేది ఎక్కువ ఉండాలనే నేపథ్యంతో ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నారు. మీరు పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారైతే ఖచ్చితంగా మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిపోయినట్లయితే ఈ వేకెన్సీస్కి మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ఓకే, పోటీతత్వం పెంచాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క పోస్టులకు విద్యార్హతను తగ్గిస్తూ గడువును కూడా పెంచారంట. ఓకేనా. అండ్ తర్వాత మనం చూస్తే, తిరస్కరణకు గురైన దరఖాస్తుదారులు సర్టిఫికెట్లను స్కాన్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసుకునే వెసులుబాటును కూడా కల్పించామని ఉన్నతాధికారులు అయితే తెలిపారు. ఎవరైతే మనకు అఫీషియల్ వెబ్సైట్లో మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది తిరస్కరణకు గురైందని చెప్పి ఉందో, తిరిగి మీరు మీ యొక్క సర్టిఫికేట్లను కూడా స్కాన్ చేసి తిరిగి అప్లోడ్ అనేది చేసుకోవచ్చంట. గ్రామ గిరిజన ప్రాంతాల్లో వాలంటీర్ దరఖాస్తులకు ఎక్కువ వచ్చినందున తొలుత గ్రామ గిరిజన ప్రాంతాల్లో వాలంటీర్ నియామకాలు పూర్తి చేయాల్సిందిగా సీఎం అధికారులను ఆదేశించారని చెప్పి కూడా ఉంది. మొదటగా మనకి ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో ఈ యొక్క వాలంటీర్ల భర్తీ అనేది ఉండబోతుంది. ఆల్రెడీ మనకు మీరు దరఖాస్తు చేసుకున్న వెంటనే మనకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కూడా అక్కడ జరిగిపోతుంది. సో తద్వారా ఏంటంటే మనకు ఆల్రెడీ మ్యాక్సిమం మనకు వెరిఫై అయితే అయిపోతున్నాయి. కాబట్టి వాలంటీర్లు అనేవి నియామకాలు అనేవి గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో జరుగుతాయి. దాని తర్వాత మనకు పట్టణ ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులుగా అయితే జరుగుతాయి. ఓకే, మీరు 10వ తారీఖు వరకు కూడా ఎవరైనా సరే గ్రామీణ ప్రాంతాల్లోనూ, గిరిజన ప్రాంతాల్లోనూ, పట్టణ ప్రాంతాల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పట్టణ ప్రాంతాల్లో అయితే మనకు డిగ్రీ విద్యార్హతను తొలగిస్తే ఇంటర్మీడియట్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా దరఖాస్తు చేసుకోండి. ఓకే, అది కూడా ఈ నెల 10వ తారీఖు లోపు. ఓకేనా. దాని తర్వాత మనం పరిశీలన చేస్తే, పట్టణాల్లోని వార్డు వాలంటీర్ నియామకాలు నెలకొన్న కొంచెం అస్పష్టతను అయితే ప్రభుత్వం మనకు ఉత్తర్వులు అయితే జారీ చేసింది. వీరి నియామకాలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్లో ఉన్న ప్రాంతాల్లో 100 కుటుంబాలకు ఒక వాలంటీర్ నియమించాలని, ఇతర ప్రాంతాల్లో 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ని అయితే నియమించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుంది. ఓకే, సో పట్టణ ప్రాంతాలు మనం చూస్తే భవనాలు ఉంటాయి. పెద్ద పెద్ద భవనాల్లో మనకు చాలా కుటుంబాలు అయితే ఉండడం జరుగుతుంది కదా. సో వీళ్ళందరికీ కూడా మనకు 100 కుటుంబాలు కనుక ఉన్నట్లయితే ఇటువంటి అపార్ట్మెంట్లో కానీ, అంతస్తుల భవనాలకు కానీ ఒక వాలంటీర్ని అయితే నియమిస్తారు. మిగతా ఇతర ప్రాంతాల్లో మాత్రం 50 కుటుంబాలకి అయితే ఒక వాలంటీర్ అయితే ఉంటారని చెప్పి కూడా ఈ యొక్క పట్టణ ప్రాంతాలకు సంబంధించి వార్డు నియామకాలకి అప్డేట్ అయితే ఉంది. ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అయితే పొందుతారు. థ్యాంక్ యూ.